హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఓల్డ్ స్టోరీ తీసుకుందాం. ఈ ఓల్డ్ ఫేబుల్ అంటాం దీన్ని. అయితే ఈ ఓల్డ్ ఫేబుల్ని మనం ఒక కొత్త దృష్టితో చూద్దాం. ఆ ఓల్డ్ ఫేబుల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటో కూడా ఆలోచిద్దాం. ఓకే, ఒకసారి ఒక అడవిలో ఒక తాబేలు, ఒక కుందేలు ఉన్నాయి. అయితే ఈ రెండిటికి కూడా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకున్నాయి. అయితే ఈ గొప్పతనం ప్రూవ్ చేసుకోవాలి కదా. మనం ఎప్పుడైనా మనం గొప్ప అనుకుంటే మన గొప్పతనం ప్రూవ్ చేసుకోవాలి. అందుకనే అవి రెండు కలిసి ఏమనుకున్నాయంటే ఒక రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుందామని అనుకున్నాయి. అయితే ఈ రన్నింగ్ కాంపిటీషన్ అనేది కుందేలు నుంచి వచ్చింది. ఎందుకంటే కుందేలు రన్నింగ్లో చాలా స్ట్రాంగ్ కాబట్టి రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుందాం అంది. యాక్చువల్గా కుందేలుకి తెలుసు నేను తప్పకుండా గెలుస్తాను రన్నింగ్ కాంపిటీషన్ అయితే అని. కానీ తాబేలు కూడా తెలుసు రన్నింగ్ కాంపిటీషన్ అయితే నేను వీక్, కుందేలు చాలా స్ట్రాంగ్ అని. కానీ తాబేలు ఏమి వెనకడుగు వేయలేదు. చాలా కాన్ఫిడెంట్గా సరే నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పింది. కొన్ని సందర్భాల్లో మన లైఫ్లో మనం వీక్ అని తెలిసినా సరే మనం కాన్ఫిడెంట్గా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవతల వ్యక్తి ఎంత స్ట్రాంగ్ అయినా సరే మనం ఏమీ వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. కాంపిటీషన్లో మనం కూడా పాల్గొనవచ్చు. నేను ఒక పుస్తకం రాయాలని అనుకున్నాను ఒక 5 years క్రితం. అది షేక్స్పియర్ మీద రాయాలనుకున్నాను. అయితే షేక్స్పియర్ ట్రాజడీస్ రాశాడు కదా, వై ట్రాజడీ అక్కర్స్ ఇన్ షేక్స్పియర్ ప్లేస్ అని చెప్పి నాకు సొంతగా ఐడియాస్ ఉన్నాయి. నేను షేక్స్పియర్ ప్లేస్ చాలా చదివాను కాబట్టి నాకు సొంతగా తెలుసు. సో ఎందుకు ట్రాజడీ వస్తుంది షేక్స్పియర్ ప్లేలో అని. అయితే చాలామంది నాకేం చెప్పారంటే, లేదు మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి షేక్స్పియర్ మీద, లైబ్రరీసే ఉన్నాయి, చాలామంది తెలుగు మంత్రులు ఆల్రెడీ రాశారు, ఇప్పుడు నువ్వు కొత్తగా రాస్తానికి ఏముంది అని అన్నారు. కానీ నేనేమి వెనకడుగు వేయలేదు. సరే మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఆల్రెడీ రాశారు, కానీ నా పుస్తకం కూడా ఒకటి ఉండాలి అని చెప్పి నేను ఆ పుస్తకం కంప్లీట్ చేసి పబ్లిష్ చేశాను, వై ట్రాజడీ అక్కర్స్ ఇన్ షేక్స్పియర్ ప్లేస్. సో నాకు ఆ పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మార్కెట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా, మరి నేను చాలా చిన్నవాడిని, మరి నా పుస్తకం ఎందుకులే అనవసరం అని నేనేం అనుకోలేదు. సరే నాది కూడా ఒకటి ఉంటే బాగుంటుంది, అది ఎంత బాగున్నా సరే ఎంత బాగలేకపోయినా సరే నాది కూడా ఒకటి ప్రోడక్ట్ ఉండాలనుకున్నాను. సో అప్పుడు నేను ఈ తాబేల్లాగా ఆలోచించాను. సరే సో ఇవి రెండు కాంపిటీషన్ పెట్టుకున్నాయి. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే కుందేలు చాలా స్పీడ్గా పరిగెత్తింది. తెలుసు కదా, తాబేలు చాలా స్లోగా వెళ్ళింది. అయితే మధ్యలోకి వెళ్ళగానే కుందేలు ఏమనుకుందంటే, ఈ తాబేలు చాలా స్లోగా వస్తుంది కదా, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఏమి కాదు, ఎందుకంటే అది చాలా స్లోగా వస్తుంది కదా, నేను తర్వాత నిద్రలేసి నెమ్మదిగా వెళ్ళొచ్చు అని అనుకుంది. కానీ అది అంతవరకు రన్నింగ్ చేసింది కాబట్టి అలసిపోయింది, కాబట్టి పడుకుంది. కానీ చాలా ఎక్కువసేపు పడుకుంది. ఈ లోపల తాబేలు వచ్చి క్రాస్ చేసేసింది, ఆ డెడ్ లైన్ క్రాస్ చేసేసింది. అప్పుడు తాబేలు గెలిచింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంత స్లోగా ఉన్నా సరే మనం స్టడీగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే, అవతల వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే మనం తప్పకుండా విజయం సాధించవచ్చు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అవతల వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే వాళ్ళు పనులు చేయకపోతే కనుక, వాళ్ళు కనుక లేజీ అయినట్లయితే కనుక వాళ్ళు ఏమీ సక్సెస్ అవ్వరు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఒకవేళ మనమే స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఏది మనకు విజయం వచ్చిందాకా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. నేను చాలా స్ట్రాంగ్ కదా, నేను రిలాక్స్ అవుతాను అంటే మనకంటే చాలా వీక్గా ఉన్న వ్యక్తులు కూడా మనకంటే ముందే సక్సెస్ అవుతారు. ఒకవేళ మనం వీక్ అనుకోండి, తాబేలు తరపు నుంచి ఆలోచిస్తే మనం ఎంత వీక్ అయినా సరే, అవతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయినా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే తప్పకుండా మనల్ని విజయం వరిస్తుంది. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్.
అయితే ఈ స్టోరీ ఇంతతోని అయిపోలేదు. తర్వాత కుందేలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించింది. అదేంటి, నేను చాలా స్ట్రాంగ్ కదా, మరి నేనే కదా గెలవాల్సింది, కుందేలు ఎందుకు గెలిచిందని కాసేపు ఆలోచించింది. తనకి వెంటనే తట్టింది, ఏంటి, మధ్యలోకి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను అని. యాక్చువల్గా కాంపిటీషన్లో ఎవరైనా మధ్యలో అలా రెస్ట్ తీసుకుంటారా? కుదరదు కదా. కాంపిటీషన్ ఎండ్ వరకు వెళ్ళాలి. సో తన తప్పు తాను తెలుసుకొని ఈసారి మళ్ళీ తాబేలు దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక కాంపిటీషన్ పెట్టుకుందామని అడిగింది. దానికి తాబేలు మళ్ళీ సరేనంది. చూడండి ఫ్రెండ్స్, మనం స్ట్రాంగ్ అయినా సరే వీక్ అయినా సరే మనం ఒక పని చేసినప్పుడు అందులో ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యాము అని ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోవాలి. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అని చెప్పి ఆలోచించాలి. ఆ చేసిన మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం కరెక్ట్గా చేసినట్లయితే డెఫినెట్గా మనల్ని విజయం వరిస్తుంది. సో ఈ రిఫ్లెక్టింగ్, గోయింగ్ బ్యాక్ అండ్ రిఫ్లెక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చేసిన తప్పులు ఏంటి అని తెలుసుకొని ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటే కనుక డెఫినెట్గా మనల్ని సక్సెస్ వరిస్తుంది. సో మళ్ళీ కాంపిటీషన్ మొదలైంది. ఈసారి కుందేలు మధ్యలో ఆగలేదు, ఎండ్ వరకు వెళ్ళి చాలా ఈజీగా గెలిచింది. సో మన తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా గెలుస్తాం. సో ఇప్పుడు మరి తాబేలు అంతకుముందు గెలిచింది కదా, మరి ఇప్పుడు ఓడిపోయింది కదా. ఎందుకు ఓడిపోయింది అంటే అక్కడ కుందేలు ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, ఓకే, కానీ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ ఉన్న వాళ్ళతోని స్లో అండ్ స్టడీ ఏమీ పనిచేయదు. స్లో అండ్ స్టడీగా ఉన్న వాళ్ళకంటే ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్గా ఉండేవాళ్ళు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది పాత ఫార్ములా. ఇప్పుడు కొత్త ఫార్ములా ఏంటంటే బీ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సరే, ఈసారి కుందేలు గెలిచింది. ఈసారి తాబేలు ఆలోచించింది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, నేను ఫస్ట్ టైం గెలిచాను కదా, సెకండ్ టైం ఓడిపోయాను. ఇప్పుడు కుందేలు రియలైజ్ అయింది, మధ్యలో ఆగకూడదని కుందేలుకి అర్థమైపోయింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించింది. కొంచెం కొత్తగా ఆలోచించింది, స్ట్రాటజీ మార్చేసింది. ఎట్లా, ఆ పరిగెత్తే ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ మధ్యలో ఒక వాగు వచ్చేలాగా చూసుకుంది. అప్పుడు కుందేలుతో డిస్కషన్ పెట్టింది. ఓకే, మళ్ళీ మనం ఒకసారి కాంపిటీషన్ పెట్టుకుందామా అన్నది. అప్పుడు కుందేలుకి తెలుసు కదా, నేనే గెలుస్తా కదా, నేనే స్ట్రాంగ్ కదా అనుకుంది. ఓకే, రెడీ అంది. కానీ కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత కుందేలు స్పీడ్గా వచ్చి ఆ వాగు దగ్గర ఆగిపోయింది. ఆ వాగులో నీళ్లు వెళ్తున్నాయి కదా, ఎలా క్రాస్ చేస్తుంది, క్రాస్ చేయలేదు. తాబేలు స్లోగా వచ్చినా సరే ఆ వాగు దగ్గర కుందేలుని చూసి నవ్వి ఆ వాగు క్రాస్ చేసి తాబేలు వెళ్ళిపోయింది. తాబేలే గెలిచింది. సో ఫ్రెండ్స్, అవతల వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే, మనం ఎంత వీక్గా ఉన్నా సరే, ఎంత స్లో అండ్ స్టడీగా ఉన్నా సరే, మనం మన స్ట్రాటజీ కనుక మారిస్తే, కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తే మనం స్ట్రాంగ్ పీపుల్ని కూడా ఈజీగా ఓడించవచ్చు. వీ కెన్ విన్ ఓవర్ మచ్ స్ట్రాంగర్ పీపుల్ దాన్ us. సో డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ వీక్. కొంచెం ఆలోచించి స్ట్రాటజీ చేంజ్ చేస్తే, కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మనం కూడా సర్వైవ్ అవుతాం. అయితే ఈసారి అవి రెండు కూడా కూర్చొని ఆలోచించాయి. ఒకసారి నువ్వు, ఒకసారి నేను, ఏంటి గెలిచేది, అది కాదు కదా. మనం ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం, చాలా కాంపిటీషన్స్ పెట్టుకున్నాం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. సో కాబట్టి మనం ఇప్పుడు ఇద్దరం గెలిసే ప్లాన్ ఏమనుందో ఆలోచిద్దామని అనుకున్నాయి. అప్పుడు ఏం చేసింది, కుందేలు ఈ తాబేలుని తన మీద కూర్చోబెట్టుకొని ఆ వాగు దాకా తీసుకొచ్చింది. ఆ వాగులో తాబేలు కుందేలుని మీద కూర్చోబెట్టుకొని వాగు అవతల దాకా తీసుకెళ్ళింది. ఆ తర్వాత కుందేలు మళ్ళీ ఆ తాబేలుని మీద కూర్చోబెట్టుకొని ఆ డెడ్ పాయింట్ వరకు వెళ్ళాయి, ఆ విన్నింగ్ పాయింట్ వరకు వెళ్ళాయి. ఈ రకంగా అవి రెండు కూడా గెలిచాయి. ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ల్యాండ్ మీదేమో కుందేలు తన స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకుంది, వాటర్లోనేమో తాబేలు తన స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకుంది. సో ఫ్రెండ్స్,
మనం ఎంత వీక్ అయినా సరే, ఎంత స్ట్రాంగ్ అయినా సరే, మనం కనుక టీం వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా మనం సక్సెస్ చూస్తాం. మనం ఒక్కరమే కాదు, మనతో ఉన్నవాళ్ళు కూడా సక్సెస్ పొందుతారు. కొన్ని ఏరియాస్లో మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు, కొన్ని ఏరియాస్లో మనం వీక్గా ఉండొచ్చు. మనం ఎక్కడైతే వీక్గా ఉన్నామో ఆ ఏరియాస్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని కనుక మనం మన దగ్గర పెట్టుకున్నట్లయితే, మన టీంలో ఉన్నట్లయితే డెఫినెట్గా మనం సక్సెస్ చూడొచ్చు. కాబట్టి ఈ చిన్న ఫేబుల్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో ఏమేంటి మళ్ళొకసారి చూద్దాం. నెంబర్ 1, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ మార్కెట్లో చాలా ఉన్నాయిలే, నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారులే, నేనేమి చేయాల్సిన అవసరం లేదని అనుకోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. తిరిగి ఉన్నా కూడా నాదే అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. మనదంటూ ఒక ఐటమ్ ఉండాలి, మనదంటూ ఒకటి ఉండాలి, మన కష్టం అంటూ ఒకటి ఉండాలి. సరే, మనం వీక్గా ఉన్నా స్ట్రాంగ్గా ఉన్నా. సో అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. రిజల్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. నెంబర్ 3 ఏంటి? స్లో అండ్ స్టడీ ఈజ్ గుడ్, బట్ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ ఈజ్ బెటర్. మనం ఫాస్ట్గా కన్సిస్టెంట్గా ఉండటానికి ట్రై చేయాలి. వాళ్ళు స్లో అండ్ స్టడీగా ఉన్న వాళ్ళని ఈజీగా డిఫీట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి? మనం ఎంత వీక్గా ఉన్నా సరే, మనం కనుక ఒక స్ట్రాటజీ యూజ్ చేసినట్లయితే, తెలివిగా ఆలోచించినట్లయితే మనం డెఫినెట్గా గెలుస్తాం. తాబేలు చూడండి, ఎంత వీక్గా ఉన్నా సరే అది స్ట్రాటజీ యూజ్ చేసింది కాబట్టి నెక్స్ట్ కాంపిటీషన్లో తను గెలిచింది. లాస్ట్ పాయింట్ ఏంటి? మనం స్ట్రాంగ్ అయినా సరే, వీక్ అయినా సరే, మనం టీం వర్క్ చేసినట్లయితే మనం గెలుస్తాం, మన టీమ్మేట్స్ని కూడా గెలిపిస్తాం. సో ఫ్రెండ్స్, ఈ చిన్న ఫేబుల్ నుంచి మనం ఈరోజు ఇన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ 5 లెసన్స్లో మీకు ఏ లెసన్ ఎక్కువగా నచ్చింది, మీరు ఏ పాయింట్ సీరియస్గా తీసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా లెసన్స్ నేర్చుకుంటాం, కానీ ఏమవుతుందంటే మనం అన్ని పాటించకపోవచ్చు. మనకి ఏదో ఒక లెసన్ బాగా నచ్చవచ్చు, ఆ లెసన్ మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు ఈ 5 లెసన్స్లో ఏ లెసన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఇమీడియట్గా, అది ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.